వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యలకు ఏపీ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. రెడ్ బుక్ ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనపై జగన్ కామెంట్స్ పై చంద్రబాబు ఘాటైన కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో ఓడించిన ప్రజలపై జగన్ కక్ష తీర్చుకుంటున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం చేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయానికి సునామీ అవుతుంది. రేపు పొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఒక రాజకీయ పార్టీ ఆఫీసు పైన దాడి చేస్తారు. దాడి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే దానిపైన నిరసన తెలియజేస్తారంటే రాజకీయ పార్టీ అనేది ప్రజలకు ఒక దేవాలయంగా పనిచేసే పార్టీ ఆఫీసులు ఇవి. 40 సంవత్సరాలుగా రాజకీయ పార్టీ ఆఫీసులపైన రాజకీయ పార్టీ నాయకులపైన ఎప్పుడూ దాడి జరగలేదు. ఎన్ని విమర్శించినా ఆ విమర్శని ఒక పాజిటివ్గా తీసుకొని కరెక్ట్ చేసాం తప్ప ఇంకోటి కాదు. అలాంటి దురదృష్టకరమైన పార్టీ ఓసారి నాకే అనిపిస్తుంది, నేను ఎన్నో రాజకీయాలు చేశా, ఎంతమందితో చేశా, కానీ ఒక నేరస్తుడితో రాజకీయాలు చేయడం అనేది నాకే నామోషి అనిపిస్తుంది. కానీ మీ ప్రజాహితం కోసం నాకు తప్పడం లేదు ఈ యుద్ధం. రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అనేది చాలా సులభమైన పని. రెడ్ బుక్ పెట్టుకోవడం అనేది చాలా సులభమైన పని. ఆ తర్వాత రెడ్ బుక్ పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళ ఉడికించడము, వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది. రెడ్ బుక్ పాలన మీద ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప ప్రజల మీద, ప్రజల అగసాట్ల మీద ధ్యాస పెట్టడం లేదన్న దానికి ఇదే నిదర్శనం. 2.5 రోజు టైం ఉన్నా కూడా బుధవారము, గురువారము, శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గాలికి వదిలేసాడు ప్రజలు. వరదలు వస్తే 5 ఏళ్ళు ఎప్పుడన్నా మిమ్మల్ని చూశారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా వచ్చారా అని అడుగుతున్న ప్రజలు, ఇది పాలకులు ఎప్పుడూ వచ్చిన వాళ్ళు కాదు. మేము వచ్చి విమర్శించినా పట్టించుకునే వాళ్ళు కాదు. కడాను నా దెబ్బకు ఎప్పుడు కూడా పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి బురదలోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు. కనీసం ఆ పనులా చేశాడు. ఒకరోజు తిరిగాడు, మళ్ళా పారిపోయాడు. అంటే వీళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు. ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తులు ఏ వ్యక్తి అయినా సరే ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది.